ఈ ఫైల్లోని మహావీర చక్ర గ్రహీత కెప్టెన్ నికేజాక్యువా కేంజరూస్ గారి అద్భుత శౌర్యగాథ ఆధారంగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం. చివరి అడ్డంకిని అధిగమించే అచంచలమైన సంకల్పం. మన లక్ష్య సాధన ప్రయాణంలో ఎదురయ్యే ఆఖరి అడ్డంకి ఒక్కోసారి అత్యంత కఠినమైనదిగా, అసాధ్యమైనదిగా అనిపించవచ్చు. కానీ గుండె నిండా అంకిత భావం, వీడనటువంటి పట్టుదల ఉంటే ఎలాంటి కొండనైనా పిండి చేయవచ్చని కెప్టెన్ నికేజాక్యువా కేంజరూస్ గారి జీవితం మనకు నిరూపిస్తుంది. 1999 జూన్ 28న కార్గిల్ యుద్ధంలో భాగంగా దరా సెక్టర్లోని ఏరియా బ్లాక్ రాక్స్పై దాడి చేసే బాధ్యతను ఆయన స్వీకరించారు. శత్రువులు కొండపై నుండి మెషిన్ గన్లతో నిరంతరం కాల్పులు జరుపుతుండగా వారిని చేరుకోవడానికి చివరి అడ్డంకిగా ఒక నిలువాటి రాతిగోడ నిలిచింది. ఆ సమయంలో తీవ్రమైన గాయాలైనప్పటికీ ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒక రాకెట్ లాంచర్ను వీపున మోస్తూ ఆ రాతి గోడను అధిరోహించారు. శత్రువుల స్థావరంపై రాకెట్ లాంచర్తో విరుచుకుపడి తన రైఫిల్తో ఇద్దరిని, అలాగే హ్యాండ్ టు హ్యాండ్ పోరాటంలో తన కమాండో చాకుతో మరో 2 శత్రు సైనికులను మట్టుబెట్టారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప ప్రేరణ ఏంటంటే, విజయానికి ముంగిట నిలిచినప్పుడు ఎదురయ్యే ఆఖరి సవాలు మనల్ని శారీరకంగా లేదా మానసికంగా ఎంతగా పరీక్షించినా మనలోని అంతిమ శక్తిని కూడగట్టుకొని అడుగు ముందుకు వేయాలి. కష్టాలు మనల్ని ఆపలేవు. కేవలం మనలోని పట్టుదలే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. జై హింద్.